అందుకే అబలులు అనగానే బాగా వినండి, అబలులు అనగానే బలహీనులను బయట అంటారేమో, కానీ బైబిల్లో ఉన్న అబలులు వేరు, బైబిల్లో ఉన్న ఈ స్త్రీమూర్తులు వేరు, బైబిల్లో ఉన్న ఈ వనితలు వేరు, బైబిల్లో ఉన్న ఈ దుఃఖంలో కూడా ధైర్యంగా నిలబడే వనితలు వేరు. బయటున్న వనితులు దుఃఖం ఏదన్నా వస్తే ఫ్యాన్ అయిపు చూస్తారు, బయటున్న వనితులు ఏదైనా దుఃఖం వస్తే గ్యాస్ వెలిగించేసుకుంటున్నారు, బయటున్న వనితులను ఏమని అనండి రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కేస్తున్నారు, వాళ్ళని ఏమని అనండి గోదావరిలోకో నూతులోకో ఏదైనా ఫ్యాన్లోకో ఏదో చూసుకుని ఎక్కుతున్నాను నడుతున్నాను. నువ్వు బైబుల్ ఫాలో అవుతున్న వనితవైతే ఎదుర్కో, నిలబడాలా ఉండు అంతే. ఎన్ని జరిగినా చూడదుగా తల్లి మరి అని ఈ సిలువ ధ్యానాల్లో ఆ తల్లి అయిన మరిని చూడు గమనించి, ఒక దెబ్బ, 2 దెబ్బల, 3 దెబ్బల, ఎన్ని దెబ్బలు తిని తను ఎదుర్కొంటుందో చూడండి. ప్రభువును తన సొంత ప్రజలు దేశిస్తున్నప్పుడు ఎంత ఏడ్చుంటుంది, హింసించినప్పుడు ఎంత ఏడ్చుంటుంది, ఆయన్ని చంపాలని వడిగట్టినప్పుడు ఎంత ఏడ్చుంటుంది, ఎంత వేదనకు గురై ఉంటుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకుని నడినెత్తి మీద ముండ్ల కిరీటం పెట్టి గాయాలు పాలు చేసినప్పుడు ఎంత ఏడ్చుంటుంది చెప్ప. ఇదంతా